సర్వాంతర్యమైనటువంటి తండ్రి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. మీ వాక్శక్తితో సమస్తాన్ని సృష్టించి శూన్యంగా ఉన్న ఈ సృష్టిని ఎంతో చక్కగా చేసి మా కోసం మాకు కావాల్సిన ప్రతి అవసరతను తీర్చేలాగా చేశారు. నీకు స్తోత్రాలనైనా. నీ సారూప్యంలో మమ్మల్ని సృజించారు తండ్రి, నీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రాలు. ఎంతో సాహసయాత్రగా మేము హిబ్రూ అక్షరాలన్నీ నేర్చుకుంటూ ఇదేను మరి ఆఖరి అక్షరాన్ని మేము నేర్చుకుంటున్నాం తండ్రి. అపవిత్రాత్మ అంధకార శక్తులన్నిటినీ యేసుక్రీస్తు బలమైన నామంలో బంధించండి నాయన. అగ్ని అభిషేకం నాకు దయచేయండి, వింటున్న అందరికీ దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు, నీకు వందనాలు. ఈ తవ్వక్షరంలో మీరు మాకు ఏ కృపలు భద్రపరిచారో వాటిని మేము తెలుసుకొని గ్రహించగలటకు సహాయం దయచేయండి తండ్రి. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడేయండి, నీవేం పలుకవలసింది నేను బదిలిస్తాన్నారు నాయన. ఈ అక్షరాన్ని ఎలా బోధించాలో తగిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించి మా మధ్యన మీరు సంచరించి మీరుండి ఈ అక్షరం బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఇది సాహసయాత్ర కంటే ఇంకేదైనా కొద్దిగా పెద్ద పేరు పెట్టాలేమో కదా. 22 అక్షరాలు ఈరోజు లాస్ట్ అక్షరం. పేషెంట్గా, ఓర్పుగా, సహనంగా, ప్రేమగా ఈ అక్షరాలన్నీ నేర్చుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని ఒకటొకటి అడిగే విషయాలు ఈ వాక్యంతో ఎలా అనుసంధానపరచాలి దేవుడా, ఇది నాకు తెలియని, నాకు అందనిది నాయన అని ఎంతగానో నేను, నా కుటుంబం, నా కుమారుడు, కుమార్తె, మా వారు, మా కోడలు మేమందరం కూర్చొని ప్రార్థన చేసి మీకు ఈ యొక్క 22 అక్షరాలని బోధించడానికి పరమతండ్రి చేసిన కృప కొరకు నేను ఆయనకి నమస్కరించుకుంటున్నా. ఈ ఘనత మహిమ ఆయనదే. నేను హిబ్రూ భాష నేర్చుకోలేదు, హిబ్రూ స్త్రీని కాదు, నేను ఇజ్రాయెల్ దేశస్తురాలిని కాదు ప్రియులారా. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ చిన్న జ్ఞానంతో మీకు ఇవన్నీ బోధించడానికి ప్రయత్నం చేశాను. తప్పకుండా మీరందరూ శ్రద్ధగా విని ఆశీర్వదించబడ్డారని నేను అనుకుంటున్నా. కానీ ఎక్కువ మంది స్పందించరు. అది భారతీయులకు ఉండే ఒక చిన్న లక్షణమేమో అని నేను అనుకుంటా. అందరూ కాకపోయినా కానీ ఎప్పుడు నీవు ఏదైనా వాక్యం వింటే, ఏదైనా విషయం చూస్తే దానికి స్పందించాలి. యాజ్ ఎ హ్యూమన్ మనం స్పందించాలి. ఒక యాక్సిడెంట్ చూసామనుకోండి, అట్లా పడి వెళ్ళిపోం కదా, చెప్పండి. అలాగే మనం ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు మీ స్పందన తెలియచేయడం అనేది చాలా మంచి విషయం, ప్రాముఖ్యమైన విషయం. నేను మీకు టర్న్ ఆఫ్ చేసిన రీజన్ నేను చెప్పాను. బట్ కానైతే నా ఫోన్ నెంబరు చూస్తున్న మీ అందరి దగ్గర ఉంటుంది. మీరు ఈ అక్షరాలు నేర్చుకోవడం ద్వారా ఎలాంటి మేలు పొందారో తప్పకుండా నాకు ఒక వాయిస్ మెయిల్ అయినా పెట్టండి, ఒక వీడియో అయినా పెట్టండి. ఆ వీడియో మా ఛానల్లో చూపించడం మీకు ఇష్టమైతే తెలియచేయండి. నేను తప్పకుండా కొంతమందికి ఆశీర్వాదంగా ఉండేలాగా మేము అది టెలికాస్ట్ చేస్తాం. 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచిన దేవుడు ఒక్కరే వెళ్తే మిగతా వెళ్ళరే అని అడిగారు. అంటే దేవునికి కృతజ్ఞత, స్తుతి చెప్పటం, థ్యాంక్స్ చెప్పటం అనేది ఒకవేళ కొంచెం ప్రయాసైనా ఆ ఒక్కరైనా వెనక్కి నడిచి తిరిగి వెళ్ళి దేవునికి కృతజ్ఞత చెప్పారు. ఎంత గొప్ప విషయం చూడండి. 9 మంది హ్యాపీగా వెళ్ళిపోయారు ముందుకు సాగి. మళ్ళీ ఇంకే అవసరత రాదా? కానీ కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అనేది మనం యాజ్ ఎ క్రిస్టియన్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్, వీ హ్యావ్ టు ఫాలో ఇట్. ఓకే. ఈ ఆకరక్షణలో ప్రభు యొక్క సన్నిధి మనకి మరి ఎక్కువగా తోడుగా ఉండను గాక. మనం ముందే అనుకున్నాం కదా, హీబ్రూ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 22 ఉంటాయి. ఈరోజు 22 అక్షరం నేర్చుకుంటున్నాం. ఆ అక్షరాన్ని టవ్ అంటారు, తెలుగులో టవ్ అంటారు. ఇంగ్లీష్లో TAW ఉంటుంది, TAW. సో మీకు నేను చెప్పినట్టే న్యూమరికల్ వాల్యూ 400 ఉంటుంది. న్యూమరికల్ వాల్యూ ఈ తవ్వు అనే అక్షరానికి. సో ఈ న్యూమరికల్ వర్ణిస్తే కూర్చుంటే మనకు టైం సరిపోదు. కానీ ఈ 4 అనే అక్షరంలోని ఆశీర్వాదం మీకు తెలుసు కదా. 4లో లేకపోతే 100 లేదా 400 ఇవి హీబ్రూ కల్చర్లో చాలా ఇంపార్టెంట్ నెంబర్స్. అవి చాలా మంచి గొప్ప అర్థాన్ని మోసుకెళ్ళేటువంటి నంబర్స్ అన్నమాట. ఆ తర్వాత తవ్ అనే అక్షరాన్ని ఎలా రాస్తారు ఈ లేటెస్ట్ హిబ్రూలు అంటే ఇలా రాస్తారు ప్రియులారా. ఇప్పుడు ఒకవేళ హిబ్రూ భాష ఉంటే కనుక ఇట్లా రాస్తారు. అయితే పాత హిబ్రూలో ఎట్లా రాసేవాళ్ళు అంటే ఈ అక్షరాన్ని
ఇన్ని విధాలు రాసేవాళ్ళు. ఇట్లా ఇట్లా కూడా రాసేవాళ్ళు. తర్వాత ఇట్లా రాసేవాళ్ళు, ఇట్లా రాసేవాళ్ళు. ఇవన్నీ రకరకాల మార్పులు అన్నమాట. ఒక మనకి ఎలా చరిత్ర ఉంటుందో అక్షరానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. అయితే మనం దీనికి పిక్చర్ ఏమిచ్చారంటే ఇలా ఇచ్చారు. దీన్ని ఎట్లా వర్ణించారు అంటే క్రాస్డ్ స్టిక్స్. అంటే ఇట్లా ఒక స్టిక్ ఉంది, దాని మీద ఇంకో స్టిక్ క్రాస్గా వేసాం. సో దీన్ని చూడంగానే మనకి ఏం గుర్తొస్తుంది? మనకు తెలుసు, క్రాస్ గుర్తొస్తుంది కదా, క్రాస్ సిలువ. మీరు ఆలోచించండి, ఈ 22వ అక్షరమే ఎందుకు తవ్వు, ఎందుకు క్రాస్గా దేవుడిచ్చాడు? ఊరికేనా? దాంట్లో ఏం లేదా, విశేషం ఏం లేదని మనం అనుకుంటామా? చెప్పండి. మనం ముందే అనుకున్నాం, మొదటి నుంచి 11 అక్షరాలు దేవుని యొక్క రెస్క్యూ, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. 12 నుంచి 22 వరకు మన రేస్, మనం యేసుక్రీస్తులో మన యొక్క ప్రయాణం, మన పరుగు పందెము అని మనం అర్థం చేసుకున్నాం కదా. మన పరుగు పందెం ఎప్పుడైనా సరే, నువ్వు ఒకవేళ విశ్వాసి అయితే కనుక, యేసు నా దేవుడు నా రక్షకుడు అని ఉంటే కనుక, సిలువలోని శక్తిని తీసుకోకుండా నీ పరుగు తుదముట్టించలేవు ప్రియుడా. హల్లెలూయా. ఎప్పుడు మనం సిలువలోని శక్తిని, ఈ తవ్వు అనే అక్షరంలోని శక్తిని మనం తీసుకుంటూ విశ్వాస యొక్క ప్రయాణం ముందుకు వెళ్ళాల్సిందే. అదే ఈ తవ్వు అనే అక్షరం మనకి నేర్పిస్తుంది. ఆ తర్వాత దీనికి, ఈ తవ్వు అనే అక్షరానికి మీనింగ్ ఏంటంటే, మార్క్. మార్క్ అంటే మార్క్స్ వార్త కాదు, మార్క్ అంటే గుర్తు కదా, మార్క్ అని ఉంటుంది. ఇంకా ఏముంటుంది అంటే సైన్, సిగ్నేచర్. మార్క్, సిగ్నేచర్ అనే అర్థాలు ఈ తవ్వు అనే అక్షరానికి అర్థం అన్నమాట. హెబ్రీ భాషలో ఈ తవ్వు అనే మాటకి ఇది. సో ఈ మార్క్ అనేది మనకి ఏ దానికి ఉంటుంది మార్క్ చెప్పండి? ఇంకా మనకి ఈ అక్షరాన్ని ఇంప్రెషన్, ఇంకా సీల్, ఇలాంటి మాటలు వాడచ్చు. ఇంప్రెషన్, మార్క్ అంటే ఏంటి? ఒకవేళ నేను ఏదో ఎక్కడో సైన్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు, నా సైన్ ఇది కాదు, డోంట్ ట్రై, ఊరికే చూపిస్తున్నా. ఈ పైన ఎవరికో 1000 రూపీస్ ఇచ్చాను, కింద సైన్ పెడతా, నా పేరు గొర్రెపాటి కరుణ, ఇట్లా అని పెడతా. సో అదనమాట. మరి చదువు రాని వాళ్ళు, ఇట్లా గీయటం రాని వాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తారు? ఇంప్రెషన్ ఏం చేస్తారు? ఒక ముద్ర వేస్తారు కదా, ఇది ఇంప్రెషన్. సో దీనికి ఈ తవ్వు అనే అక్షరానికి మార్క్ అని, సైన్ అని, ఇంప్రెషన్ అని, ఇంకా కూడా చెప్పాలంటే కవనెంట్, నిబంధన అనే అర్థాలు ఉన్నాయన్నమాట. నిబంధన ఏంటి? ఈ కట్నాలన్నీ తప్పే కానీ మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా. మన ఇంట్లో ఒక అమ్మాయిని బయట ఒక అబ్బాయికి పెండ్లి కుమారుడిగా, ఒక అల్లుడిగా స్వీకరిస్తున్నాం అనుకో, మనం ఏమంటాం? మా పాపని మీ భార్యగా స్వీకరిస్తే ఒక 2 ఎకరాలు పొలం ఇస్తామని మనం నిబంధన చేస్తాం, కవనెంట్ చేస్తాం. ఈ కవనెంట్స్, ఈ నోటి మాటలు మనం ఇస్తామో లేదో మనుషులు మాట తప్పిపోతారు. కానీ యేసయ్య ఏం కవనెంట్ చేశారంటే, ఈ తవ్వు అనే అక్షరంలో ఈ సిలువలో నీ పాపాలు కడుక్కుంటే కనుక నీ యొక్క పాపాలు క్షమించడం మాత్రమే కాకుండా, ఈ భూమి మీద నిన్ను ఆశీర్వదించడమే కాకుండా, నీ క్రైస్తవ ప్రయాణం అంతట్లో నేను తోడుగా ఉండటమే కాకుండా నీకు పరమ కానాన్ని ఇస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు కవనెంట్, నిబంధన చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్ట్లో నుంచి తీసుకురావడానికి వాళ్ళ ప్రార్థన ఒకటే కారణం కాదు ప్రియులారా. దేవుడు ముందే అబ్రహాముకి నిబంధన చేశాడు. ఆ నిబంధనని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విషయం మీకు తెలుసా? అబ్రహాంకి దేవుడు చెప్పాడు, అయ్యా భయపడకు, 4 తరాలు ఈజిప్ట్లో ఉంటారు,
కానీ నేను వాళ్ళని తీసుకొని ఇస్తా. నీకు ఏ భూమి వాగ్దానంగా చెప్పానో ఆ భూమిని నీ బిడ్డలకు ఇస్తాను, నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం అంత గొప్పది. దేవుని యొక్క వాగ్దానం గొప్పది. ఒకవేళ 4 తరాలు గడిచి ఉండొచ్చు, కానీ దేవుడు వాగ్దానం మర్చిపోలేదు ప్రియులారా. ఆ బానిసత్వం వాళ్ళకి అవసరమేనేమో, దేవుని వాక్కు ప్రకారం జరిగిందేమో. 4 తరాలు అయిపోయినాయి, ఇంకేంట్లే దేవుడు వదిలేశాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాం, ప్రార్థన చేసాం, ఇంకెక్కడలే దేవుడికి మనమేం గుర్తు, అవసరం లేదు. నీతో దేవుడు వాగ్దానం చేసుంటే, దేవుడు నీతో నిబంధన చేసుంటే కనుక దేవుడు తప్పిపోడు ప్రియులారా. జీసస్ నెవర్ ఫెయిల్స్ అస్. ఆయన తప్పకుండా గుర్తుంచుకుంటాడు. అబ్రహాము పరలోకం కూడా వెళ్ళిపోయాడు, భూమిని వదిలిపెట్టి వేశాడు, కానీ దేవుడు అబ్రహాము చేసిన నిబంధన మాత్రం నెరవేర్చాడు ప్రియులారా. ఒకవేళ ప్రార్థిస్తున్న నీకు దేవుడు ఏదైనా నీతో ఒక నిబంధన చేసి ఉంటే, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉంటే, దాన్ని తప్పకుండా 100కి 100 పాళ్ళు జరిగిస్తారు. అదే దేవుడు తవ్వ అనే అక్షరం ద్వారా మనకు చెప్తున్నటువంటి విషయము. హల్లెలూయా, దేవుని స్తోత్రము. సో మనం ఇక్కడ ఈ క్రాస్ స్టిక్స్ ఇట్లాగే ఉంటాయి అంటే ఫస్ట్లో ఇలా కూడా ఉండొచ్చు, కొద్దిగా స్లాంట్గా ఇలా ఉండొచ్చు. తర్వాత ఈ రూపాలు తీసుకొని క్రాస్ స్టిక్స్ సిలువలాగా వచ్చిందనమాట. సో ఇక్కడ మనము ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం కంటే యోహాను గ్రంథం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండే నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. పోయిన లెటర్లో మనం చూసుకున్నాం, విస్తారముగా ఫలించింది. యేసుక్రీస్తు సిలువలో చనిపోవడం అనేది చేతగానితనం కాదు ప్రియులారా. భూప్రజలందరినీ పరలోకం తీసుకెళ్లాలనే ఒక పెద్ద ప్రణాళికతో దేవుడు ఆయన యొక్క కుమారుని ఇచ్చాడు. ఆనాడే భూతలమంతా ఇశ్రాయేలీయులు నిండిపోయారని మోయాబు రాజుకి వణుకు పుట్టేసింది, చూసారా. సో తవ్వ అనే అక్షరంలోనే దేవుని కృప అదే. ఈ యేసుక్రీస్తు అనే దేవుడు సిలువలో చనిపోతేనే నీకు నాకు రక్షణ వస్తుంది, అందుకనే చనిపోయాడు. సో ఈ క్రైస్తవం అనేదాన్ని ఎవరు చంపేయాలని చూస్తారో, ఎవరు శోధించి బాధించాలని చూస్తారో, భూమి మీద క్రైస్తవులే ఉండకూడదని, భారతదేశంలో ఉండకూడదని రకరకాల సవాళ్ళు నేను కూడా వింటూ ఉన్నా. ఇట్ ఈజ్ నెవర్ పాసిబుల్. అది ఎవరి తరము కాదని దేవుని పేరిట నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే క్రైస్తవులో దేవుడు చేసిన త్యాగం అలాంటిది ప్రియులారా. ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు. ఒక చిన్న కుమారుణ్ణి ఆయన తండ్రి ఆయన రక్తం ద్వారా కని పెంచుకుంటూ ఉంటే, ఆ పిల్లాడికి ఏమన్నా వస్తే తండ్రి ఇట్లా చక్కగా బెంచ్ మీద కూర్చొని చూస్తుంటాడా? తన ప్రాణం పోయేంత వరకు తను ఎంత మేరకు త్యాగం చేసి రక్షించుకోగలడా, ఆ బిడ్డ కోసం ప్రయాసపడ్డా. అదే సిలువలో తవ్వ అనే అక్షరం ద్వారా దేవుడు చేసినటువంటి త్యాగం. ఆయన చేసేశాడు, ఏమి చేయాలో అంతా ఆయన బిడ్డల కొరకు చేసేశాడు. కనుక ఆ సిలువని ఎవరు ఫాలో అవుతారో వాళ్ళని ఎవ్వరు ఏమి చేయలేరు. హింసించవచ్చు, ఏదైనా చేయవచ్చు. నేను కూడా కొన్ని వీడియోలు చూశాను. పాస్టర్స్ని కాళ్ళు చేతులు కట్టేసి భయంకరంగా బండ చెక్కలు తీసుకొని వెనక్కి తిప్పి బట్టలు తీసి ఇష్టం వచ్చినట్టు కొట్టి చెక్కలు ఇరిగేదాకా కొట్టి వీడియోలు తీసి బయటకు పంపిస్తున్నాను. నేను అవి కూడా చూశాను. ముక్కులు పచ్చళ్ళు అయిపోయేటట్టు తలలు కట్ చేసి. మృగానికి ఉండే స్వభావం ఇది, మనుషులకు ఉండే స్వభావం కాదు ఇది. ఈ సిలువలో త్యాగం చేసిన దేవుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు ప్రియులారా. మనం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు. సో ఈ యొక్క రెవల్యూషన్స్ గ్రంథంలో, అంటే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. 7వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు. ఈయనెవరంట?
వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉంటాడంట. మరి దేవుళ్ళని కొంతమందిని ఆరాధించి తీసుకెళ్ళి నీళ్ళల్లో అక్కడెక్కడ బారేస్తున్నారే, మరి నీకు దేవుడు అక్కర్లే? బైబిల్ దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు. 2,000 సంవత్సరాల క్రితం దేవుడేడి అని నువ్వు అడిగితే ఆ దేవుడు ఫస్ట్ నుంచి ఉన్న దేవుడు. ఇంకొక వాక్యం చదువుతున్నా, 8వ వచనం చూడండి. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే, సర్వాధికారం నేనే, నేనే ఆల్ఫాని ఒమేగా అని చెప్పాడు. గ్రీక్ భాషలో, ఇటాలిక్ భాషలో ఆల్ఫా ఒమేగా అంటారు. మనమేమంటున్నాం హెబ్రీ భాషలో ఆలెఫ్ తౌ అంటున్నాం. ఆల్ఫా ఒమేగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే A to Z. ఎవరైనా పనులన్నీ వాళ్ళే సమర్థిస్తుంటే ఎన్న ఫంక్షన్లో A to Z ఆయనే చూసుకున్నాడని అంటాం కదా. ఆది ఆయనే, అంతం ఆయనే. ఆల్ఫా అనే అక్షరం ఆయనే, యేసయ్యే. తౌ అనే అక్షరం కూడా ఆయనే. అర్థమైందా? దేవుని యొక్క శక్తి కొన్ని రోజులు ఉండి విడిచిపెట్టి వెళ్ళిపోయి, చీకటి శక్తులు అలా కొన్ని రోజులు పీడించి వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమైందా? దేవుడు అట్లాంటి దేవుడు కాదు. కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో మనకి తోడుగా వచ్చి నడిపించేటువంటి దేవుడు. అలాగే ప్రకటన గ్రంథంలోనే 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. చూసారా? ఆయన ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు క్రిస్టియన్ యొక్క నొసటన, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన క్రిస్టియన్ అనుకోండి, ఇది నొసలు ఫోర్ హెడ్. ఈ నొసట ఏం పెడతాడు? దేవుని యొక్క పేరు పెడతాడు. ప్రియులారా, హల్లెలూయా. మనం ఇక్కడ తౌ అనే అక్షరానికి అర్థం ఏమని చేసుకున్నాం? మార్క్, సైన్, సిగ్నేచర్, సీల్. ఇన్ని అక్షరాలు నేర్చుకున్నాం, ఇన్ని మాటలు. మార్క్ అంటే ఇప్పుడు బాగా పాపులర్గా వీడియోస్, మార్క్ ఆఫ్ ద బీస్ట్, మార్క్ ఆఫ్ ద బీస్ట్. దీన్ని ధ్యానించడం ఎక్కువైపోయింది. ధ్యానించవలసిందే. అట్ ది సేమ్ టైం మార్క్ ఆఫ్ గాడ్ కూడా మనం ధ్యానించుకోవాలి కదా. దేవుడు ఏం మార్క్ వేస్తాన్నాడు ఇక్కడ? ఎవరైతే దివారాత్రము, 22వ అధ్యాయము 4వ వచనం, ఎవరైతే దివారాత్రము ఆయన నామాన్ని సేవిస్తారో, ప్రార్థన చేస్తారో, వాళ్ళ నొసళ్ళ యందు నేను ఒక గుర్తు వేస్తాను, నేను ఒక మార్క్ వేస్తాను అంటున్నారు. ఈరోజు దేవుని ప్రజలమైన మనందరం ఒక మాట మనల్ని మనమే అడుగుకుందాం. నన్ను నేనే అడుగుతున్నా, కరుణ నీ నొసట దేవుని మార్క్ ఉందా? దేవుని యొక్క సిగ్నేచర్ ఉందా? కరుణ నేను అడుగుతున్నా. మీరు కూడా అడుక్కోండి ప్రియులారా. ఒకవేళ ఈ క్రైస్తవుడు నువ్వే అయితే కానీ కాసేపు నా పేరే రాస్తానే ఉంది. మీ పేరు మీరు రాసుకొని, ప్రభా నా నొసట ఈ మార్క్ ఉందా, నీ వేసినటువంటి ముద్ర నాకు ఉందా ప్రభా అని మనం ఎవరికి వాళ్ళుగా మనం ప్రశ్నించుకోవాలి. ప్రభా నీ సిలువ ముద్ర నా ముఖానుందా? నేను చేసిన ప్రార్థన సరిపోయిందా ప్రభా? ప్రార్థన సరిపోయిందని నాకు ముద్ర వేశావా? పాపాన్ని క్షమించమని నేను కోరానా ప్రభా? పాపక్షమ పొందిన ముద్ర నాకు ఉందా ప్రభా? ఎందుకంటే ఈ ముద్ర ఇప్పుడు 66 ముద్ర మనం అంటున్నాం కదా. ఇది చూసి ఏదో చేస్తారని అంటున్నాం కదా. ఇప్పుడు ఐటీ పీపుల్ అందరికీ తెలుస్తుంది. వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు, దాన్ని స్వైప్ చేస్తేనే లోపలికి వెళ్ళనిస్తారు కదా. మరి మనం పరలోకం వెళ్ళాలంటే మనకేం కావాలి? ఈ ముద్ర కావాలి ప్రియులారా. మీరు 666 ముద్ర ఎంతగా ధ్యానిస్తారో, దాని గురించి ఎంత భద్రత తీసుకుంటారో, సంతోషం అది అవసరమే. దాంతోపాటు ఇది కూడా అవసరం. ప్రభా ఈ ముద్ర చూసి నన్ను రాణిస్తావు కదా నాయన, ఈ ముద్ర నాకు ఉందా అని. ఈ ముద్ర అనేక చోట్ల ఉంటుంది, కానీ అయితే ఇంకొక చోట చదువుతాను నేను. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యెరూషలేమున ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటమున గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించను. చూసారా? దేవదూతకు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవదూతలు వచ్చేస్తున్నారు, ట్రంపెట్స్ మోగుతున్నాయి, ప్రవక్తలు పలుకుతున్నారు, గుర్తులు ఘోషిస్తూ ఉన్నాయి. కానీ మనకేం కావాలి? ఈ తవ్ అక్షరంలోని మార్క్, ఇంప్రెషన్, దేవుని యొక్క సీల్ మనకి కావాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్పారు? ఎవరైతే మూల్గులిడుచు, ఎవరైతే ప్రలాపిస్తూ అయ్యో నేను పాపిని,
ప్రభా నన్ను క్షమించు, నేను ఎందుకు పనికిరాని వాడిని, నీకు వ్యతిరేకంగా ద్రోహం చేశా, క్రైస్తవులకు అన్యాయంగా పనులు చేశా అని ఎవరు ప్రలాపించు అని ఉంది ఇక్కడ. ఎవరైతే ప్రలాపిస్తున్నారో, ప్రలాపం అంటే ఏంటి? గుండె కొట్టుకొని ఏడవటం. ఎవరైతే ప్రలాపిస్తున్నారో వారి లలాటముల అంటే వారి నుదుట నీవు ఒక ముద్ర వేయని దేవుడు తన దూతలను పంపించాడు. ప్రియమని చెల్లి, తమ్ముడా, నీవు ప్రలాపిస్తున్నావా? యేసుక్రీస్తు నువ్వు అంగీకరించావా? అంత మాత్రమే కాదు కానీ యేసు నామంలో నువ్వు ప్రలాపించి రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నావా? సుంకర వలె ప్రార్థిస్తున్నావా? అయితే తప్పకుండా ఈ గుర్తు నీకు దేవుడు వేస్తాడు. ఒకవేళ కాని పక్షంలో ఈ యొక్క అక్షరం నేర్చుకుంటూ మనల్ని మనం దిద్దుకుందాం. ఇంకొక మాట నేను చెప్తున్నాను, 5వ వచనం. నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చును, మీరు పట్టణంలో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించున్నట్లు ఎవరినీ విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను. కానీ ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. చూసారా? హల్లెలూయా. ఇప్పుడు ఏ ముద్ర మనకు కావాలి? 66 ముద్ర, 666. ఆలోచిద్దామా? ఏం చేద్దాం? కాసేపు నాకు తెలియదు, నేను ఊరికే చెప్తున్నాను. ఈ 666 ముద్ర నువ్వు తప్పించుకోవాలంటే ఇది బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు, నేను చెప్తున్నా మనకు అర్థం కావడానికి అంతే. 777 పర్ఫెక్ట్ నెంబర్ అంటారు కదా, లేదంటే గాడ్ నెంబర్, పోనీ 111 మీకు ఇష్టం. ఈ నెంబర్ మన నుదుటిన ఉందో లేదో ఆలోచిద్దాం. మనకి ఈ నెంబర్ ఉండాలి ప్రియులారా. ఇది కాదు, దీని గురించి కాదు. ఎవరైతే ఈ నెంబర్ పొందలేదో ఈ నెంబర్కి అప్పగించబడతారు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు? అలాంటి వాళ్ళని నువ్వు దయా దాక్షిణ్యం లేకుండా, వాళ్ళు పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా సరే, ఎక్కడ స్టార్ట్ అవుతుంది తీర్పు? నా పరిశుద్ధ స్థలంలో నుంచి స్టార్ట్ చేయమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలము యెరూషలేము పట్టణం, ఆయన నిత్యము నివాసం ఉండి మన మధ్యన తిరిగేటువంటి పరిశుద్ధ స్థలం మన సంఘాలు, మన కుటుంబాలు, మనము. అక్కడ నుంచి దేవుని యొక్క తీర్పులు బయలుదేరుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. దానికంటే ముందుగా ఆ శిక్ష, ఆ తీర్పులో 666 ముద్రలు రాకముందే మనము దేవుని యొక్క ముద్ర, ఇది లేనిది నేను ఎందుకు రాయాలి? ఇది దేవుని యొక్క ముద్ర, దేవుని యొక్క ముద్ర, దేవుని ఇంప్రెషన్, దేవుని మార్క్. దేవుడు నీ పైన సైన్ చేశాడు నీ నుదుట. యేసుక్రీస్తు యొక్క సైన్ నీ నుదుట ఉందా? సేఫ్. అలాంటి కాలాల్లో మనం అడుగు పెట్టబోతున్నాం ప్రియులారా. చాలా తొందరగా చాలా మార్పులు వస్తే దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు మనం బాధపడి అప్పుడు ప్రలాపించి లాభం లేదు. ఇప్పుడే సమయం ఉండగానే, ఇంకా సమయం ఉండగానే మన దేవుని సాన్నిధ్యంలో సాష్టాంగపడి ప్రభువా నీ ముద్ర నా నుదుటిని వెయ్యని మనందరం ప్రార్థించుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. అలాంటి ముద్ర ప్రభు నాకు, నా కుటుంబానికి, వింటున్న బిడ్డలందరికీ, మార్పు చేసుకున్న బిడ్డలందరికీ దేవుని యొక్క సైన్ ముద్ర వేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సో మనము హీబ్రూ అక్షరాల్లో 22 అక్షరం, ఆఖరి అక్షరం తవని మనం నేర్చుకుంటున్నాం కదా. మనకి ఇంత మంచి అక్షర జ్ఞానాన్ని, హీబ్రూ అక్షర జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవునికే ఈ మహిమ. ఈ సీడ్ అక్షరాలు, ఆది అక్షరాలు, బీజ అక్షరాలు నేర్పించి తన వాక్కుతో మనల్ని పరామర్శించిన ప్రభుకి మహిమ కలుగునుగాక. సో 119వ కీర్తనలో ఆఖరిగా 169 నుంచి 176 వచనాల్లో ఈ తవ్ అక్షరం మనం అనుసంధానించి చదువుకుందాం. సో 176వ వచనం చూడండి. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నీ ఆజ్ఞలను మర్చువాడను కాను. తప్పిపోయిన గొర్రెవల్లే. ఒకప్పుడు దేవుని గొర్రె, కానీ ఇప్పుడు తప్పిపోయాడు. ఆయన ఏ విషయంలో తప్పిపోయాడు, ఎక్కడ తప్పిపోయాడు, తప్పిపోయి ఎంత దూరం వెళ్ళాడు, అసలు కారణం ఏంటి, అవి కూడా ఆయన కీర్తనకారుడికి బోధపట్టలేదు. లేకపోతే కనుక ఒకవేళ ప్రభా నీవు ఇచ్చిన పలానా ఆజ్ఞ దాంట్లో నేను తప్పిపోయానని చెప్తారు కదా, అలా చెప్పట్లేదు. నేను ఎక్కడో తప్పిపోయాను ప్రభా, ఎక్కడున్నానో నాకు తెలియట్లేదు, నీవే నన్ను వెదికి పట్టుకోమంటున్నాడు. హల్లెలూయా. ఇవాళ చాలామంది ఈ స్థితిలో ఉన్నారు ప్రియులారు.
వాళ్ళు దేవుల్లో తప్పిపోయారు. అసలు దేవునికి ఎంత దూరం జరిగారు, దేవుడు ఎక్కడ ఉండమంటే ఎక్కడున్నారు, ఈ విషయాలు కూడా వాళ్ళు ఆలోచించేటువంటి స్థితిలో లేరు. కీర్తనాకారుడు, ప్రభువా నేను తప్పిపోయాను, నీవే వెతికి నన్ను పట్టుకో, ఎంత దూరం వెళ్ళిపోయానో, ఏ ముళ్ళ కంపల్లో ఎక్కడున్నాను, నువ్వు ఒకసారి వెతకవా నా కోసం అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకప్పుడు దేవుని పిల్లలమే, ఒకప్పుడు ఆత్మాభిషేకంతో బోధించాం, ఒకప్పుడు లోతైన వాక్య మర్మాలు చూసాం, ఒకప్పుడు దర్శనాలు చూసాం. కానీ ఇప్పుడు ఎక్కడ నా కుమారి, నా కుమార్తె, ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు కూడా నేను దేవునిలోనే ఉన్నాను, ఇప్పుడు కూడా దేవుడు నా ముఖాన వేసినటువంటి ముద్ర ప్రకారం నేను నడుస్తున్నానని నువ్వు చెప్పగలవా? లేదా అట్లీస్ట్ దావీదు వలె, ప్రభువా నీవు నన్ను వెతికి పట్టుకోనైనా, ఈ ముళ్ళకంచెలు ఈ అరణ్యంలో ఎక్కడున్నానో ప్రభా నీ స్వరం నాకు తెలియట్లా, నాకేం గైడెన్స్ రావట్లా, నేను లేచి వద్దామంటే నాకు మార్గం కనపట్లా ప్రభా, నీవే వెతికి పట్టుకో అంటున్నారు. ఇది నీ ప్రార్థన, నా ప్రార్థన అయి ఉండాలి, ఇది సంఘ ప్రార్థన అయి ఉండాలి, ఇది ఒక కాపరి ఇలా ప్రార్థన చేయాలి, ఒక దైవజనుడు దైవజనరాలు ఇలా ప్రార్థన చేయాలి, ఒక సువార్థికుడు ఇలా ప్రార్థన చేయవలసిందే. ప్రభువా నీవు నన్ను వెతికి పట్టుకో అని దావీదు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మనము కీర్తనల గ్రంథం చదివినప్పుడు తప్పకుండా అనేక విషయాలు నేర్చుకోగలుగుతాం. వాటిల్లో వాక్యంలోని శక్తి, ప్రార్థనలోని శక్తి మరి ఇంకా ఎక్కువగా మనం నేర్చుకోగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి ఇంత గొప్ప దైవజనులైన దావీదు అలాంటి ప్రార్థన చేసినప్పుడు మనం చేయొద్దా? మనం కూడా చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం తప్పిపోయి ఎక్కడున్నామో దేవుడు మనల్ని పరామర్శించినప్పుడు తిరిగి మనం ప్రభువు దగ్గరికి రావాలి, తిరిగి తవ్వ అనేటువంటి అక్షరం దగ్గరికి తప్పకుండా మనం రావాలి ప్రియులారా. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. చూసారా? ఒకవేళ మనం ఏదైనా సంఘానికి వెళ్ళే అలవాటు ఉండి సడన్గా మానేస్తే, ఒకవేళ పాస్టర్ గారు బిజీగా ఉండో, లేదంటే ఆ సంఘస్థుడికి పాస్టర్ గారికి ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటేనో వాళ్ళు రారు మన కోసం. వస్తారా? ఏదో గొడవ జరిగిన మా సంఘానికి దూరంగా జరిగావు, మన కోసం ఆ పాస్టర్ గారు రావచ్చు రాకపోవచ్చు, అది ఆయన ఇష్టం, నువ్వు కూడా వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. కానీ మనల్ని పిలిచినటువంటి దేవుడు మాత్రం వస్తానని చెప్తున్నాడు. కొంతమంది అలాంటి స్థితిలో ఉన్నారు, ఎంతో అలవాటుగా వెళ్ళే సంఘాలకి ఎంతో దూరం అయిపోయారు. ఒకవేళ ఆ పాస్టర్లు మనం వెతుక్కుంటూ రాకపోవచ్చు. నన్ను కూడా వెతకలేదు ప్రియులారా, ఎంతో సేవ ఎన్నో సంఘాలకు చేశాను, కానీ వాళ్ళు ఎవరు ఎతకలేదు నన్ను. కానీ నన్ను యేసయ్య ఎతికాడు, నన్ను యేసు తండ్రి విడిచిపెట్టలేదు. అలాంటి కృప ప్రభు నీకు కూడా అనుగ్రహించునుగాక. ప్రభు ఇక్కడ ఏం సెలవిస్తున్నారు? నేనే నా గొర్రెలను మేపి పరుండపెట్టేదను, నా గొర్రెలకు కావాల్సినటువంటి ఆహారాన్ని పుష్కలంగా నేను ఇచ్చి వాటికి విశ్రాంతి ఇస్తానని చెప్తున్నాడు. అంతేకాదు, ఒకవేళ వాళ్ళు తప్పిపోయిన దశలో ఉంటే నేను వాళ్ళని వెతికి పట్టుకుంటానంటున్నాడు. దావీదు ప్రార్థన అదే. నేను ఎక్కడ తప్పాను, అసలు ఏ డైరెక్షనో కూడా నాకు తెలియట్లేదు ప్రభా, ఎక్కడ రాంగ్ జరిగింది, ఎక్కడ తప్పు జరిగిందో తెలియట్లేదు ప్రభా అని ప్రార్థన చేస్తే నేనే వెతికి పట్టుకుంటాను, మళ్ళీ తిరిగి వాటిని తీసుకొని వస్తాను. ఒకవేళ వాటికి ఇరుక్కున్న సమస్యల్లో వాళ్ళు మనసు బాధపడి ఉంటే, వాళ్ళ శరీరం గాయపడి ఉంటే, వాళ్ళ జీవితాల్లో ఏదైనా ఎంతైనా కష్టం కన్నీరు ఒలికి ఉంటే గనక ఆ గాయాలన్నీ నేను కడతానని చెప్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ఒకవేళ దేవునిలోకి వచ్చి ఏ విధమైన శోధన బాధన పొందినా, నీకు ఒకవేళ ఒక కాపరి చేతిలోంచి నువ్వు దూరంగా ఏ కారణానికైనా జరిగిపోయినా, ఒకవేళ నువ్వు ఏదైనా ప్రత్యేకంగా సంఘానికి వెళ్ళకపోయినా, వెళ్ళవద్దని నేను చెప్పట్లేదు, అంతకుముందు వెళ్తూ ఇప్పుడు లేకపోతే కనుక యేసు తప్పకుండా నీ కొరకు వచ్చి నేను ఆ గాయాలు కడతాను అని చెప్తున్నాడు. ఇంకా ఏంటి? దుర్బలముగా ఉన్నదాన్ని నేను బలపరుస్తా, నడవలేని గొర్రెకి నేను మంచి ఆహారం ఇచ్చి నేను బలపరుస్తాను అని చెప్తున్నాడు. అయితే క్రొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షను మేత పెట్టి నేను లయపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ గొర్రెల్లో ఎన్నో రకాలు ఉంటాయి.
చిన్న చిన్న గొర్రెలు ఉంటాయి, గర్భంతో ఉన్న గొర్రెలు ఉంటాయి, బలహీనమైన గొర్రెలు ఉంటాయి, గాయపడిన గొర్రెలు ఉంటాయి, నడవలేని గొర్రెలు ఉంటాయి, కొవ్విన గొర్రెలు కూడా ఉంటాయి ప్రియులారా. గొర్రెల్లో కొవ్విన గొర్రెలు కూడా ఉంటాయి. కొవ్వు పాపానికి గుర్తు. ఒకవేళ పాపాన్ని చేర్చుకొని కొవ్విన గొర్రెలు ఉంటే కనుక ఏమని చెప్తున్నాడు ఆయన? ఆ కొవ్విన గొర్రెలకి నేను శిక్ష అనే ఆహారం పెడతానని చెప్తున్నాడు. హల్లెలూయా. శిక్ష అనే మేత వాటికి తినిపించి ఆ శిక్ష ద్వారా వాటిని క్రమపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. కనుక దావీదు వలె, ప్రభా నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను తండ్రి, ఒకసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేను పడిపోయిన స్థితిలోంచి నన్ను వెతికి రక్షించవా ప్రభా అని ఆయన అడుగుతున్నాడు. ఇంకంత మాత్రమే కాదు కానీ 171 వచనం చూడండి. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రంను ఉచ్చరించుచున్నవి. ప్రభా నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ నా నోటిలోంచి నేను ప్రార్థన మానలేదు నాయన. నా పెదవులతో నేను నిన్ను స్తుతిస్తూనే ఉన్నా. ఎక్కడ తప్పిపోయానో తెలియట్లేదు, ప్రార్థన మానలేదు ప్రియులారా. హల్లెలూయా. అదే కీర్తనాకారుడి యొక్క బలం. తప్పిపోయింది ఆయన గమనించగలిగాడు, తెలుసుకున్నాడు అంటే గనక ఆయన ప్రార్థన మానలేదు కనుక ఆ కృప దేవుడిచ్చాడు. కొన్ని గొర్రెలు ఉంటాయి, కొంతమంది విశ్వాసులు ఉంటారు, ప్రార్థన మానేస్తారు, వాక్యం మానేస్తారు, నోటికి ప్రార్థన రాదు, ప్రభా నేను తప్పిపోయాను ఏంటి అని అడగరు. వాళ్ళు ఎప్పుడు ఆ తప్పిపోయిన స్థితిలోనే ఉండిపోతారు. దేవుడిచ్చినటువంటి లలాటముల గుర్తు ఆయన సైను చెరిపేసుకుంటే ఉండే ఇంకొక ముద్ర ఉంది, ఏంటంటే 666 ముద్ర. దేవుడు ఆయన ప్రేమ ముద్ర, ఆయన పరలోక ముద్ర మన లలాటంలో మనం తీసుకోపోతే కనుక ఇంకొక ముద్ర ఉంది, జాగ్రత్త ప్రియులారా. నీ కట్టడలము నాకు నేర్పించుము. 172 వచనం చూడండి. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు రకరకాల పాటలు, అమ్మో కొన్ని అసలు కర్ణకఠోరం వినలేం, కొన్ని చాలా బాగుంటాయి, మనం సెలెక్ట్ చేసి నేర్చుకోవాలి, మేము నేర్చుకుంటాం. ఇక్కడ పాత మీరు చూస్తే కనుక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మీరు చూస్తే కనుక నాకు చాలా ఇష్టమైన బుక్ అది, హిమ్స్. వాక్యాన్ని బేస్ చేసుకొని రాశారు వాళ్ళు, చాలా చక్కగా రాశారు. అది ఏ ఇన్స్ట్రుమెంట్ మీదైనా హ్యాపీగా కొట్టచ్చు. సో నా నాలుక పాటలు పాడుతుంది, నీ వాక్యం అనే పాటలు నేను పాడుతున్నా ప్రభా, నా నాలుకలో నుంచి స్తుతి కీర్తనలు మళ్ళీ తిరిగి నేను పాడుతున్నాను ప్రభా అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. అంతేకాదు, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక. ప్రభా నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ యొక్క ముళ్ళ పొదల్లో ఉన్నా కానీ నేను పాటలు పాడటం మానలేదు నాయన, నేను నిన్ను స్తుతించడం మానలేదు, నీ నామంలో విశ్వాసం ఉంచడం మానలేదు. నన్ను అపవిత్రాత్మ పడగొట్టి వేసింది, కానీ ఒకరోజు నువ్వు వెతుక్కుంటూ నా కోసం వస్తావని ప్రభా నేను ఎదురు చూస్తున్నా తండ్రి అని ఈ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. 175 వచనం చూడండి. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగును కాక. అంటే ఈయన బ్రతికే ఉన్నాడు కానీ బ్రతికింపమని ప్రార్థన చేస్తున్నాడేంటి? ఆలోచించారు ఎప్పుడైనా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నీవు జీవించుచున్నావు కానీ మృతుడవే అని వాక్యం ఉంటుంది. ఆ వాక్యం చదివినప్పుడు నాకు కూడా అర్థం కాలేదు, జీవిస్తున్నావు అంటావు మళ్ళీ మృతుడు అంటావు ఏంటేసే, అసలు ఎట్లా రాసేవేంటి ప్రభా బైబిల్ అనుకునేదాన్ని అప్పుడు పెరుగుతున్నప్పుడు. అంటే నేను జీవిస్తూనే ఉన్నా కానీ ఆత్మలో మృతుడిని అనమాట. ఇలాంటి పరిస్థితిలోకి చాలామంది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. నువ్వు శరీరంలో ఎంత ఉద్రేకంగా ఎంత చురుకుగా ఉన్నావో ఆత్మలో కూడా అలాగే ఉండాలి. కొంతమంది క్రిస్టియన్స్కి వాళ్ళు చాలా పొంగి పైకి ఉంటారు, మళ్ళీ ఒక నెల కిందకు ఉంటారు. ఒకసారి చాలా హై ఎమోషన్స్, ఒకసారి కంప్లీట్గా డౌన్ అయిపోతుంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వరు, దేవుని యొక్క తలలో వచ్చేటువంటి వర్తమానాలు వాళ్ళు తీసుకోరు, దేవుని యొక్క ముద్ర పొంది ఉండరు. కనుక అలాంటి వీళ్ళకి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి ఎమోషన్స్, థింకింగ్, స్పిరిచువల్ రివైవల్. ఒకరోజు అసలు ఆపలేము వాళ్ళని, ఇంకో రోజు అసలు వాళ్ళని కదిలించలేం. అలా ఉండకూడదు. దేవుని ప్రజలు ఎప్పుడు కష్ట సుఖాలలో ఒకటిగానే ఉండాలి. ఈ క్యారెక్టర్ ఎలా వస్తుందంటే మనకి ప్రభువును కలిగి ఉండటం ద్వారా మాత్రమే వస్తుంది. అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయుచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపర్లను గూర్చి ఈలాగున సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలి ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షించబోచున్నాను. ఇది యెహోవా వాక్కు. దేవుడు మనకిచ్చిన సంఘాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించాలి. సంఘంలోని దేవుడిచ్చినటువంటి ప్రతి విశ్వాసకి కావలసినటువంటి ఆహారాన్ని మనం అందించగలగాలి. అందుకే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సంఘాలు, ఎక్కువ నంబర్ ఉన్న సంఘాలు ఏంటంటే ఇలాంటి జరగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఉండేది ఒక పాస్టర్, లేకపోతే 2, 3, 4 పాస్టర్స్. వచ్చిన ప్రతి విశ్వాసిని గుచ్చి మనం చూడలేరు కదా, ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. నాకు ఒక పాస్టర్ గారు, ఆయన తమిళన్ పాస్టర్ గారు తెలుసు. ఆయన సాక్ష్యం విని నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా సంతోషపడ్డాను. అమ్మ మా చర్చిలో 100 మందే ఉంటారు అన్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు అంటే ఇంక పెరగరా అన్న 100 మందే ఉంటారంటే, పెరుగుతారమ్మా కానీ 100 దాటంగానే ఇంకొక 5-6 మంది అవ్వగానే ఇంకో చర్చి పెట్టి ఇంకో పాస్టర్ని పెట్టేస్తాను అన్నాడు. అయ్యో అవునా, అదేంటి అన్నాను. ఆయన చెప్పింది ఏంటో తెలుసా, నాకు ఆశ్చర్యం వేసింది. ఒక 100 మందిని అయితే నేను అట్లా క్రమంగా చూడగలుగుతా. వాళ్ళ మొహం చూడంగానే వాళ్ళ కష్టమేంటో సుఖమేంటో నాకు అర్థమైపోతుంది. వాళ్ళని నేను ఆదరించగలుగుతా, అదే నా కుటుంబంగా ఉంటుంది అని. ఆ పాస్టర్ గారు ఆ చర్చిలో ఉన్న పిల్లల స్కూళ్ళకు కూడా వెళ్ళి ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడా మా బాబు అని అడుగుతాడు. వాళ్ళ విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ, కష్టం సుఖం అన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళని ఎలా ప్రభు వాక్యంలో పెంచాలో ఆయనకు తెలుసు. అట్లా నేను ఒక 100 మందినే చూసుకోగలనమ్మా, అందుకే వాళ్ళకే బాధ్యత తీసుకున్నాను. పెరగంగానే ఇంకోళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు ఇంకొక 100 మంది అవ్వగానే ఇంకొక చర్చి పెడతాం మేమని చెప్పారు. చూడండి ఎంత మంచిగా ఉందో, హాయిగా ఉంటుంది కదా. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాల్లో వెళ్తాం, వాక్యం వినటం, ఎవరికాళ్ళు వెళ్తాం, ఎవరికాళ్ళు వచ్చేయడం. వాళ్ళలో పాస్టర్కి ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళని పిలుచుకుంటాడు, లేదంటే ఈ విశ్వాసుల్లో ఎవరికన్నా ఆసక్తి ఉంటే వెళ్ళి ఇంత ప్రార్థన చేయించుకొని వస్తారు. అలా కుదరదు ప్రియులారా, సంఘాలు చెదిరిపోతాయి అని దేవుడు ఇక్కడ 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 1-2 వచనాల్లో దేవుడు తెలియజేశాడు. ఇంకా 25వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 25వ వచనం. 25వ అధ్యాయం 25వ అధ్యాయం 35వ వచనం. మంద కాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును. చూసారా, ఆలకించుడి, మంద కాపరుల మొర వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది, యెహోవా వారి మేత భూమిని పాడు చేస్తున్నాడు. చూసారా ప్రజలారా, మంద కాపర్లకి దేవుడు ఈ వాగ్దానం, ఈ మాట సెలవిస్తుంది. యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఒక పాస్టర్ అయితే నాకు అన్నీ తెలిసిపోయినాయని, ఒక ప్రవక్త అయితే నాకు ఎవరు సహాయం అక్కర్లేదని కాదు. పోనీ మనుషుల సహాయం కాకపోయినా దేవుని సహాయం కావాలి. దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళకి రక్షణ లేదు అంటున్నాడు. కొంతమంది పాస్టర్స్కి, దైవజనులకే రక్షణ లేదు అని ఇక్కడ దేవుడు రాసిన వాక్యం నేను మీకు చెప్తున్నాను. ఎందుకని? వారు ప్రార్థనలో తగ్గిపోయారు, వాక్యం చదవటంలో తగ్గిపోయారు. ప్రలాపించు వారి నుదుట నా ముద్ర వెయ్యి, తవ్వు అనే అక్షరాన్ని ఇక్కడ రాయి. వాక్యం లోతుగా చదువుకొని ధ్యానించే వాళ్ళ నుదుట ఈ తవ్వు అనే అక్షరంలోని శక్తి రాయి. అది చూసే దేవదూతలు ర్యాప్చర్ బాగా చూస్తున్నారా? వీడియోలు చూడండి బాగా. ర్యాప్చర్ వీడియోలు చూస్తే మన బాధ్యత అయిపోతుందే. ప్రభా నా అలాటములు, నా నుదుట ఈ దినము నీ ముద్ర వెయ్యి ప్రభా. నీవు ఎత్తబడే సంఘంలో నేను ఉండాలి ప్రభా. నీవు వేసిన ముద్ర నాకు కనపడాలి నాయనా. నీ సిగ్నేచర్ నా బాడీ మీద ఉండాలి ప్రభా. ఎవరో ఇంత ప్రేమించారని ఆయన సిగ్నేచర్లు, ఆయన మోకాలు, ఆయన పళ్ళు, కళ్ళు పచ్చబొట్లు పడిపించుకుంటామే, అది కాదు. యేసయ్య బొట్టు ఇక్కడ ఉండాలి, యేసయ్య అక్షరంలోని శక్తి ఇక్కడ ఉండాలి, యేసయ్య తవ్వు అక్షరంలోని ఆశీర్వాదం ఇక్కడ ఉండాలి, యేసు యొక్క శిలువ ముద్ర మన నుదుట తప్పకుండా ఉండాలి. ప్రియులారా జాగ్రత్త. ఈ కాపర్ల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. కాపర్లకు రక్షణ లేదు అంటే నువ్వు సేవ చేసావు గనక నీకు రక్షణ వస్తుందని దేవుడు చెప్పట్లేదు. దేవుడు అభిషేకం ఇచ్చాడు, దేవుడు కృపావరాలు ఇచ్చాడు. ఆ వరాలను బట్టి నువ్వు సేవ చేసావు, సంఘాలను కట్టావు, మంచిదే. నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేసి వాక్యం ప్రకారం నడిచి దేవుని ముద్ర పొందావా లేదా? ఆస్క్ గాడ్ టు నైట్. ఈ వాక్యం విన్న రాత్రి
సాష్టాంగపడి ప్రభా నీ ముద్ర నాకు ఉందా నాయనా అని నువ్వు ప్రభువుని అడగాలి. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయము 16వ వచనం. ఇందాక చెప్పాను కదా, తోలు వేసిన వాడిని అన్నిటినీ దేవుడు తీసుకొచ్చి సమకూర్చి ఆయన ముద్ర వేసే దినాలలో మనం ఉన్నాం ప్రియులారా. ఒక్కసారి చెక్ చేసుకుందాం. పోయిన సంవత్సరం అంతా ప్రార్థన లేకుండా నువ్వు గడిపేసావేమో, ఇట్స్ ఓకే. ఆ సంవత్సరాన్ని నువ్వు తిరిగి తీసుకురాలేవు. ఇప్పుడైనా మారు. ఒక 10 సంవత్సరాలు ప్రార్థన లేకుండా ఉన్నావేమో, ఒక 5 సంవత్సరాలు వాక్యం చదవకుండా గడిపేసావేమో. నీకు ఎప్పుడు కావాలంటే బటన్ నొక్కినట్టు వస్తువులు వస్తున్నాయి వాళ్ళు కదా. నువ్వు బటన్ సెల్లో నొక్కంగానే ఇంటికి ఫుడ్ వచ్చేస్తుంది, ఇంటికి కారు వస్తుంది, ఇంటికి డబ్బులు వచ్చేస్తున్నాయి. నువ్వు బ్యాంక్ వెళ్ళనవసరంలా. ఇది అలా కుదరదు. ఇది బటన్ సిస్టమ్ కాదు. యేసుక్రీస్తు సంబంధించింది బటన్ సిస్టమ్ కాదు. ఆ బటన్ అవన్నీ ప్రాణం లేని వస్తువులు. యేసుక్రీస్తు దేవుడు సజీవుడైన దేవుడు, ముఖాముఖిగా ఆయన సంఘాన్ని ఏర్పరిచేటువంటి దేవుడు కనుక మనం ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. కాపరులని, చిన్నపిల్లలని, పెద్ద పిల్లలని కాదు, కానీ కీర్తనాకారుల్లాగా ప్రభా ఎక్కడ ఏ బొందలో పడ్డానో, ఎక్కడ రాంగ్ రూట్లో వెళ్ళానో నా మనసుకు అర్థం కావట్లేదు ప్రభా, నీవు వెతికి నన్ను పట్టుకోయేసయ్యా, ప్లీజ్ నాయన. నేను నిన్ను కీర్తిస్తూ ఉంటా, నీ నామంలో వాక్యాలని పాటలుగా పెట్టుకొని నేను పాడుతుంటా ప్రభా, నన్ను వెతుకువా నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. మనం ఇల్లు సంఘాల్లో కాపర్లు అంటే పాస్టర్స్, దైవజనులు మనకు వాక్యం చెప్తారు. ఆ వాక్యం విని మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి, అంత మటుకే. కానీ మనకు రక్షణ ఇవ్వలేరు ప్రియులారా. మనం పరలోకం చేర్చడానికి ఆ కాపరి ఉపయోగపడడు. మరి ఏ కాపరి కావాలి? ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు కావాలి. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆ ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని సిలువలో కార్చాడు. అదే తవ్వ అక్షరంలోని శక్తి. ఆ క్రాస్డ్ స్టిక్స్ మనకేం చెప్తున్నాయి? నా పాపముల కోసం యేసయ్య చనిపోయాడు, ఆ అక్షరంలోని ముద్ర నేను పొందాలి అని ఆయన తండ్రి ఏం చెప్తున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. దావీదు భక్తుడు ఏం ప్రార్థన చేసుకున్నాడు? నాయన నువ్వే నాకు ప్రధాన కాపరివి, నీ దండం నాతో ఉంటే చాలు. మరి మనం పాస్టర్లు ఎమ్మటపడి, వాళ్ళెమ్మటపడి, వీళ్ళెమ్మటపడి, ఎక్కడ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయంటే మంచాలు కట్టుకొని ఆటోల్లో వేసుకొని వెళ్ళండి, మేలు పొందండి, రక్షణ పొందండి, ఆరోగ్యం పొందండి, అవసరమే. కానీ మనకి ఈ వాక్యాలు నేర్పిన పాస్టర్లు మనం పరలోకం వెళ్ళేటువంటి స్థితి వాళ్ళు మనకు కలిగించలేరు. అర్థమైందా? మార్క్, తవ్ అంటే అక్షరం ఏంటి? మార్క్, సీల్, కవనెంట్, సిగ్నేచర్. నీవు వెళ్ళే పాస్టర్ నువ్వు ఎంత ప్రేమించినా నీ నుదుట ఆయన సైన్ చేయలేడు. ఆయన సైన్ పరలోకంలో యాక్సెప్ట్ చేయరు. యేసుక్రీస్తు సైన్ ఉండాలి ఇక్కడ. ఒకవేళ మనం ఎంత దూరం వెళ్ళిపోయాము యేసుక్రీస్తుని వదిలేసి, రివైవల్ మీటింగ్స్, ఆ మీటింగ్స్, ఈ మీటింగ్స్, అక్కడ ఇక్కడ కట్టి బిజీ అయిపోయాము. ఒకసారి వెనక్కి వచ్చి ప్రభువా నీ కృప నాకు దయచేయని మనం ప్రార్థన చేసుకోవద్దా? 14వ వచనం చూడండి. నేను గొర్రెల మంచి కాపర్ని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నా గొర్రెల కొరకు నేను ప్రాణం ఇచ్చా. నా గొర్రెలకు నేను తెలుసు, నేను ఆ గొర్రెలకు తెలుసు. నా గొర్రెలు ఏవేవి ఉన్నాయో వాటిని నేను గుర్తించగలను. ఆ గొర్రెలు కూడా నా ప్రధాన కాపరి యేసు, ఆయన నన్ను విడువడు ఎడబాయుడు అని నా గొర్రెలు కూడా వారి ప్రతి అవసరానికి నా దగ్గరకే వస్తాయి. నేనే కదా ప్రధాన కాపరిని. బలహీనంగా ఉన్న వాటిని బలపరచగలిగిన వాడిని నేనే కదా. తప్పకుండా పాస్టర్స్ దగ్గరికి వెళ్ళండి, దైవజనుల దగ్గరికి వెళ్ళండి, ప్రవక్తల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ వైపు చూడకండి. వాళ్ళల్లో ఉన్న ప్రధాన కాపరి శక్తి నిన్ను స్వస్థపరుస్తుందని నువ్వు అట్లా ఆలోచించాలి. లేకపోతే ఆ పాస్టర్ ఒకవేళ ప్రార్థన చేస్తే ఏం జరగకపోతే వాళ్ళని నిందించడం అలా చేయకూడదు, తప్పు.
నీవు ముందుగానే మోకరిల్లి ప్రార్థన చేసుకొని ప్రభా నీ యొక్క దైవజనుడిని నువ్వు అభిషేకించయ్యా, ఆయన ద్వారా నన్ను ముట్టు, స్వస్థపరచు, నన్ను బలపరచు, నాలో నీ రోగాన్ని తీసేయి తండ్రి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అప్పుడే ఈ తవ్వ అనే అక్షరంలోని కృప మనకి తోడుగా వస్తుంది. ప్రధాన కాపరి యేసు అని నువ్వు గుర్తుపట్టినప్పుడే ఈ సిలువ ముద్ర మనకు వేయబడుతుంది. ఇప్పుడు కొంతమంది ఈ మధ్యన సిలువ బొట్టు అవన్నీ మనకెందుకు? సిలువ బొట్టు కాదు, యేసు తండ్రి యొక్క రక్తపు ముద్ర, లేదంటే యేసు యొక్క సిలువ ముద్ర. అది ఆయనని ఎవరు ప్రధాన కాపరిగా ఉంచుకుంటారు, ఎవరు మోకరిల్లి ప్రార్థన చేస్తారో, దావీదు వలె ఎవరు వాక్యంలో వేరుపారి ఫలిస్తారో వాళ్ళకి వేస్తాడు. అది దేవదూతలు చేసే పని, నీకు నాకు కనపడదు. ఎవరిది వాళ్ళు పరిశీలించుకోవాలి, ప్రభా నేను ఈ ముద్ర పొంది ఉన్నానా అని. అర్థమైందా? ఐటీ కంపెనీలో ఉద్యోగం ఎవరు వస్తుందో వాళ్ళు చూసుకోవాలి, ఇది నాకు వచ్చిందా ఈ స్వైప్ చేయడానికి కార్డు అని. నీకు వచ్చిందా నాకు వచ్చిందా అని అడుగుతారా? కాదు కదా. ఎవరికి వాళ్ళు, ప్రభా ఈ తవ్వ అక్షరంలోని శక్తి నాకు పంపించిన ఆయన. ఒకప్పుడు నేను క్రైస్తవుడిని, ఒకప్పుడు సేవకుడిని, కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు ప్రభా, నేను ఎక్కడున్నానో తెలియట్లేదు తండ్రి, నీ ముద్ర నాకు దయచేయి. నా కీర్తనలు నువ్వు అంగీకరించిన ఆయన. నేను పాటలు పాడుతున్నా విను ప్రభా, నా నోట్లోంచి నీకు స్తుతి తెలియచేస్తున్నా తండ్రి, నా స్తుతిని స్వీకరించవా, తిరిగి నన్ను వెతికి పట్టుకో దేవుడా ప్లీజ్ ఫాదర్ అని ప్రార్థన చేస్తున్నాడు. సో మన కాపర్లు మన కోసం మరణించరు ప్రియులారా, వాళ్ళ రక్తంతో మనకు రక్షణ రాదు. మన ప్రధాన కాపరైన యేసు తవ్వ అనే అక్షరం ద్వారా మన కోసం సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసి, ఆ సిలువ రక్తం ద్వారా నిన్ను నన్ను రక్షించి, ఆయన నామములో ప్రార్థించి ప్రలాపించి ఆయన రాకడ వరకు మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. భూమిలో పరిస్థితులు ఏ మారినా, వాతావరణంలో పరిస్థితులు ఏ మారినా, 666 ముద్రలు వచ్చినా, రేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇవి ఏవి ముద్ర పొందిన వాళ్ళ మీద పని చేయమని నేను దైవజనరాలుగా మీకు చెప్తున్నాను. కెన్ యూ ప్రే ఫర్ గాడ్? కెన్ యూ ప్రైజ్ గాడ్? కెన్ యూ సింగ్ ఫర్ జీసస్? కెన్ యూ టేక్ ద అడ్వైస్ ఆఫ్ గాడ్ టుడే? కెన్ యూ యాక్సెప్ట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్? ట్రాన్స్ఫర్మేషన్ నీకు ఇష్టమేనా? మారు మనసు నీకు ఇష్టమేనా? దేవుడు సూచన తీసుకోవడం నీకు ఇష్టమేనా? అయితే దేవుడు తప్పకుండా నీకు తన ముద్ర వేసి ఈ భూమి మీద తను దీవించడమే కాకుండా పరలోక రాజ్యం ఎత్తబడే సంఘంలో దేవుడు తప్పకుండా నిన్ను నన్ను మనందరినీ ఉంచునుగాక. ఆమెన్. పరిశుద్ధమైన తండ్రి, సజీవుడా, కృపాశక్తి సంపూర్ణ, అద్భుతకరుడమైన దేవ, ఆలోచనకర్తమైన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. రామ మస్సి కలారి కందర పరీష బలారి కందర పరీష. అత్యధికమైన ఆలోచనయు అధిక బుద్ధియు అనుగ్రహించువాడును నేనేనని సెలవిచ్చిన దేవుడా, నీకు వందనాలు. ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యంగా ఈ హీబ్రూ అక్షరాలు 22 మేము నేర్చుకొని ఎంతో మేలు పొంది తండ్రి మేము సాష్టాంగపడి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నాను తండ్రి. ఈ బోధించే భాగ్యాన్ని నాకు, నా కుటుంబానికి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఎంతో విలువైన ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో ఈ 22 అక్షరాలు నెక్స్ట్ వీక్ నుంచి మేము రిలీజ్ చేస్తున్నాం నాయన. అనేకులు విని మేలు పొందుటకు సహాయం దయచేయండి. విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. నేనే ఆది అయిన దేవుడును, ఆలెఫ్ దేవుడును, తవ్వ అనే దేవుడును నేనే, నీ కొరకు మరణించిన దేవుడు నేనే, నీ ప్రధాన కాపర్ని నేనే అని సెలవిచ్చిన దేవుడా, మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి, మా వాక్య ధ్యానంను అంగీకరించి, మా కీర్తనలు అంగీకరించి ప్రభా మా లలాటం మీద మీ ముద్ర వేసి ఈ చెడ్డ దినములలో, అంత్య దినములలో, ఈ యుగాంతపు దినములలో మీ సహాయం మరి ఎక్కువగా మాకు అనుగ్రహించి, నీవు ఏర్పరిచిన జనాంగములో, నీవు సిద్ధపరిచిన సంఘములో, నీవు ఎత్తబడి చేసే సంఘములో మేమందరం ఉండున్నట్లుగా నీ కృప దయచేయమని యేషువా పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఈ సాహసయాత్ర మీకు నచ్చిందని నేను అనుకుంటాను. మీరందరూ ప్రార్థనాపూర్వకంగా విని మేలు పొందినందుకు చాలా సంతోషం. నా కుటుంబం యొక్క ప్రార్థన, నా సంఘం యొక్క ప్రార్థన, వినుచున్న మీ అందరి ప్రార్థన నన్ను ఎంతో బలపరిచి, నాకేమీ అక్షర జ్ఞానం,
హీబ్రూ అక్షర జ్ఞానం అనేది లేనటువంటి నన్ను దేవుడు అభిషేకించి ఈ 22 అక్షరాలు అద్భుతంగా బోధించడానికి నాకు సహాయం చేసిన దేవునికి నేను ఎంతో కృతజ్ఞురాలను. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం కలుసుకోగలిగితే సంతోషం. ఈ వాక్యాలు మీరు నా చుట్టూ పెట్టుకొని మీకు బోధించాలనిపించింది. మీరు ఎక్కడెక్కడో ఉంటారు, నేను ఇంకెక్కడో ఉంటాను. ఈ భూమి మీద ఉండగా మనం కలుసుకోగలిగితే కలిసి దేవుని స్తుతిద్దాం. ఒకవేళ దేవుని రాకడలో మనం ఎత్తపడితే అందరం కలిసి పరలోకంలో దేవుని కనపడుద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ చిల్డ్రన్. యు ఆర్ మై డియర్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.